హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో లోన్లు ఈఎంఐ తీసుకున్న వారికి ఇప్పుడిప్పుడే ఆర్బీఐ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఈఎంఐ కట్టిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కస్టమర్లకు లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ చెప్పే మాటలు అన్నీ ఇన్ని కావు. అదే ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపి నాలా రచ్చ చేస్తారు. ఇక ఈఎంఐ కట్టడం ఆలస్యం అయితే ఆ వడ్డీ ఈ వడ్డీ అని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి నడ్డును విరుస్తారు బ్యాంకులు, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు. ఈఎంఐ కట్టకపోతే కస్టమర్లకు బ్యాంకులు చుక్కలు చూపిస్తాయి, కొన్నిసార్లు వెహికల్స్ ను కూడా లాగేసుకుంటాయి. ఇక రికవరీ ఏజెంట్లకు నడి రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే మన వెహికల్స్ ను నిర్దాక్షిణంగా తీసుకుని వెళ్ళిపోతుంటారు. అయితే తాజాగా ఇలాంటి వాటన్నిటికీ చెల్లుబాటు అయిపోయింది. ఇక నుంచి మీపై ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే వారికి కఠినంగా రూల్స్ అయితే వచ్చాయి. ఆర్బీఐ తాజాగా వీరి పట్ల కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. తాజాగా ఆర్బీఐ ఈఎంఐ కట్టిన వారి కోసం తీసుకొచ్చిన రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు ఇప్పుడే లైక్ చేసేయండి. ఎందుకంటే చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ ఈఎంఐలు తీసుకున్న వారు వెంటనే ఈ వీడియో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక బ్యాంకుల నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ కంపెనీల నుంచి కానీ వెహికల్ లోన్ తీసుకున్న వారికి భారీ ఊరట ఇచ్చింది ఆర్బీఐ. వెహికల్ లోన్ ఈఎంఐ విషయంలో కానీ బ్యాంకులు కానీ రికవరీ సంస్థలు కానీ ఫైనాన్స్ సంస్థలు కానీ కస్టమర్ల పట్ల గీత దాటకుండా ఉండడానికి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఖచ్చితంగా సకాలంలో రుణాలు చెల్లించాలి. లేని పక్షంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికవరీ ఏజెంట్లను మీ ఇంటి వద్దకు పంపించవచ్చు. అయితే ఆ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకవేళ మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం వాళ్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం లోన్ రికవరీ ఏజెంట్లు నిర్దేశిత సమయంలో మాత్రమే మీ ఇంటికి రావచ్చు. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి, ఆఫీస్ కి రావడానికి వారికి అనుమతి లేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆఫీస్ సమయం తర్వాత వచ్చి రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టకూడదు. అంతేకాదు ఆ లోన్ రికవరీ ఏజెంట్లకు మీ పరువు మర్యాదలకు, గోప్యతకు భంగం కలిగించకూడదు. మీ ప్రాథమిక హక్కులకు, విధులకు ఆటంకం కలిగించకూడదు. అనాగరికంగా, అనైతికంగా ప్రవర్తించకూడదు. ఒకవేళ లోన్ రికవరీ ఏజెంట్లు అనుచితంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. అలాగే ₹1,00,000 ఫైన్ కూడా వేస్తారు. ఇక ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం లోన్ రికవరీ ఏజెంట్లు ఖచ్చితంగా బ్యాంకు గుర్తింపు కలిగి ఉండాలి. మీరు తీసుకున్న రుణ స్థితి, వడ్డీ, ఈఎంఐ బకాయిలు మొదలైన వాటి గురించి మీకు స్పష్టంగా వాళ్ళు వివరించి చెప్పాలి. అంతేగాని రుణగ్రహీతలను కొడతామని, ప్రాణాలు తీస్తామని బెదిరించకూడదు. ఇక తిట్టడం, తప్పుడు మాటలు మాట్లాడడం, మానసికంగా మిమ్మల్ని వేధించడం చేయకూడదు. రుణాలు తీర్చమని బలవంతం చేయడం, బెదిరించడం కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. ఇక ఇంతకన్నా వెహికల్ లోన్ ఈఎంఐలు తీసుకున్న వారికి బ్యాంకుల నుండి శుభవార్త ఏం కావాలి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా ఆర్బీఐ బ్యాంకుల నుంచి వెహికల్ లోన్స్ అలాగే ఈఎంఐలు కట్టిన వారి కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఏ లోన్ తీసుకున్నారో, వెహికల్ లోనా లేకపోతే మామూలు లోనా? మీరు బ్యాంకులో వెహికల్ లోన్ తీసుకున్నారా లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారో? మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.